మన విజయనగర వాసులకు ఎన్నో అనిర్వచనీయమైన సేవలను అందిస్తున్న నిజాయితీకి నిబద్ధతకు మారుపేరైన మన ఆత్మీయ నాయకుడైన శ్రీమాన్ అశోక్ గజపతిరాజు గారి కుమార్తె ప్రజాసేవ కోసం విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం తమ సంపాదనంతా తృణప్రాయంగా ధారాదత్తం చేసిన మన విజయనగర రాజవంశీయులు మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీమతి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారిని మన ఈ మహా సదస్సు వారధి 2025ను శుభారంభం చేస్తూ మనందరికీ మార్గనిర్దేశకం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేట్ శ్రీ నారాయణ నరసింహమూర్తి గారిని గుర్తు చేసుకోవాలి. మనకి అద్భుతమైన రామనారాయణ టెంపుల్ని ప్రసాదించారు వారు. అలాగే మనం సీతారాం గారిని, అలాగే శ్రీనివాస్ గారిని, అలాగే శ్రీమాన్ గోపి నంబాల శేషాచార్యులు గారిని నమస్కరిస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలందరినీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు మనం చూస్తుంటే మన రామనారాయణ టెంపుల్లో ఒక గ్లోబల్ ఎన్క్లేవ్ అనేది రామనారాయణ టెంపుల్లో శ్రీరాముని గుర్తు చేసుకుంటూ మనం ఒక గ్లోబల్ ఎన్క్లేవ్ అనేది విజయనగరంలో మొదలుపెట్టడం ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈ రోజుల్లో మన సమాజం ఏ విధంగా ఉందో మన అందరికీ తెలుసు. అయితే మనం శ్రీరాములు ఒక ఆదర్శంగా నిలబడి ఒక ఆదర్శ పుత్రుడుగా, ఒక ఆదర్శ తండ్రిగా, ఒక ఆదర్శ భర్తగా, ఒక ఆదర్శ కొడుకుగా, అన్ని విధాలుగా ఒక ఆదర్శంగా నిలబడిన శ్రీరాముడిని మనం గుర్తు చేసుకుంటూ, వారిలో ఒక 16 గుణాలు అనేది వాల్మీకి గారు ఐడెంటిఫై చేసి రచించారు. అయితే దీంట్లో కొన్ని గుణాలైనా కొంతవరకైనా మనలో ఉంటే మనం వారి దగ్గర నుంచి నేర్చుకోవాలని ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయటం జరిగింది. మనకు ఆల్రెడీ ఉన్న సాంప్రదాయాల్ని మనం పిల్లలకి, మన తరాలకి అందించాలి అనే ఉద్దేశంతో ఈ రామనారాయణ టెంపుల్ అనేది వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. మన భావితరాలకి, మన పిల్లలకి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అందించాలని ఇంతమంది పిల్లల్ని ఇక్కడ రప్పించి ఇవన్నీ కొన్నే నేర్చుకుంటున్నాం మనం. ఈ కొన్ని కూడా మన సమాజంలో ఇవాపరేట్ అయిపోయినాయి అన్నమాట. నాకు కూడా మనకి 105 దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా నాకు కూడా శ్రీరాములు గారి గురించి నాకు కూడా తక్కువే తెలుసు. అయితే మన సమాజంలో ఇవన్నీ ఇవాపరేట్ అవ్వకుండా మన భావితరాలకు అందించాలనేది ముఖ్యంగా చేయటం జరుగుతుంది. 3 రోజులు ఈ కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుందని నేను కోరుకుంటూ, శ్రీరాముడి రాముడి మీద ఏది చేసినా అద్భుతంగా జరుగుతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.